ఈ మధ్య ఒక ఫెమినిస్ట్ వాదం వినిపిస్తూ ఉంటుంది. చిన్న బట్టలేసుకుంటే ఏంటి? చిన్న బట్టలతో క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారా? ఓకే. ఐ అగ్రీ విత్ యూ బట్ పార్ట్‌లీ. నేనెందుకలా అంటున్నానంటే, ఒక మగవాడి శరీరానికి, ఆడ శరీరానికి చాలా తేడా ఉందండి. ఎందుకనేది నేను చెప్తాను. ఇప్పుడు ఆహ్, మనం ఎక్స్‌పోజ్ చేయకూడని పార్ట్స్ మెయిన్‌గా సారీ టు సే థిస్ ఎవరికైనా హర్ట్ అవుతే నాకు సంబంధం లేదు. నేను చాలా జనరల్‌గా చెప్తున్నాను. బ్రెస్ట్, చెస్ట్ పార్ట్ షుడ్ నాట్ బి ఎక్స్‌పోజ్డ్. ఎందుకు అంటే, అది మాతృస్థానం. అంటే ఒక బి ఒక బిడ్డని నర్చర్స్ చేసే స్థానం. దాన్ని జనాలు ఓన్లీ కామస్థానంగా చూస్తున్నారు. అది వేరే విషయం. జనాల చూపుల్లో కూడా తేడా ఉంది. నేనేం కాదనట్లేదు. కానీ మీరెందుకు చూపించాలి? ఒక మాతృస్థానాన్ని కాపాడుకోవడం, గౌరవించుకోవడమే అవుతుంది కదా! ఇంకొకటి నాభిస్థానం. అది కడుపే కదా! అది గర్భగుడి కదా! అక్కడే కదా ఒక శిశువు 9 నెలలు వాసం ఉండేది. దాన్నెలా చూపిస్తారండి ప్రపంచం మొత్తానికి? నాకర్థం గాదు. అది బాడీ పార్టే కదా! మీరు చూపిస్తున్న పార్టే కదా! మేము చూపిస్తున్న పార్టే కదా! అంటే, వాళ్ళు మోయరమ్మా కడుపున. మీరు మోస్తారు. దాన్ని గూడా కామస్థానంగా మార్చేశారు. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టే, దీనికి ఉన్నాయి 2 సైడ్స్. ఇప్పుడు భర్తతో ప్రైవేట్‌గా ఉన్నప్పుడు అది వేరే. సారీ టు సే థిస్. నేను కొంచెం లెవెల్ క్రాస్ చేశాననుకుంటే సారీ. బట్ అది వేరే. కానీ పబ్లిక్‌గా మీరెందుకు చూపించాలి? అది కూడా మాతృస్థానం అమ్మా. ఇంకోటి ప్రైవేట్ పార్ట్. ఒక బిడ్డ యోని స్థానం, బిడ్డకి జన్మనిచ్చే స్థానం అది. దాన్ని గూడా కామస్థానం అయిపోయింది. కామానికే పరిమితం అయిపోయింది. ఎంత కామానికి ఆలవాలమో అది, అంతే కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చే స్థానం. దాన్ని చాలా గౌరవంగా జూసుకోవాలి. అంతేగాని అందుకనే మన శరీరాన్ని కప్పుకుంటాం మనం. మన శరీరాన్ని కప్పుకుంటే మనకే కదమ్మా గౌరవం. అది గౌరవంగా చెప్పారు కానీ రెస్ట్రిక్షన్ లాగా అనుకోకండి దయచేసి. ఎన్నో సంప్రదాయాల్లో కొంతమంది రైక వేసుకోరు. కానీ రైక వేసుకోకపోయినా ఆ పార్ట్స్ మీద బట్ట లేకుండా మాత్రం ఉండదమ్మా. చీరైనా ఇలా కప్పుంటుంది గానీ, ఇంత కూడా ఆ పార్ట్ కనపడదు. అక్కడే మీకు తెలుస్తుంది గదా! అంత పాత సంస్కృతిలో కూడా చూపించుకోవడం లేదు అని. ఎందుకు చూపించాలి? అండ్ మగవాళ్ళకమ్మా పేరెంట్స్ దయచేసి ఒక ఆడపిల్లని ఒక సెక్స్ ఆబ్జెక్ట్‌గా చూస్తున్నారా ఏంటి వాళ్ళని కొంచెం గమనించుకోండి. వాళ్ళకి చెప్పండి ఒక ఆడపిల్లని ఎలా చూడాలి? ఏ దృష్టితో చూడాలి నేర్పించండి. వాళ్ళకి కొంచెం మంచి మంచి విషయాలు నేర్పండి. అమ్మాయి కనపడితే చాలు సెక్స్ అనే యాంగిల్‌లో చూడనివ్వకండి. ఎందుకంటే నాకే కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. ఈవెన్ థో దే నో థట్ ఐ యామ్ మ్యారీడ్ అండ్ ఐ యామ్ ఎ మదర్ ఆఫ్ 2 కిడ్స్. నాకే కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. నేను అందుకే మొన్న పోస్ట్ పెట్టింది. అండ్ క్వెషన్స్ అడుగుతారు చూడండి కొంతమంది. ఫీలింగ్స్ ఉండవా? మాట్లాడొచ్చు కదా! ఏం ఏం నాకిదే పనా? బలుపా? అంటే రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళతో మీరిలా మాట్లాడేసి అంటే ఎవరిది కనెక్ట్ అయిపోతుందా అని చూస్తూ ఉంటారు మీరు. అందరూ అలా ఉండరు. ఎవరైనా ఉంటారేమో కొంతమంది. కానీ నేనైతే అలా కాదు కదా! నాలాగా చాలా మందున్నారు. వాళ్ళెవరికీ లొంగరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి దయచేసి. స్త్రీని కామవస్తువుగా చూడడం మానేయండి. సో, ఆడవాళ్ళు కొంచెం బట్టలు కప్పుకుంటే నష్టం ఏమీ లేదమ్మా. అనవసరంగా దాన్ని ఫెమినిస్ట్ యాంగిల్‌లో చూసి తప్పుగా మాట్లాడకండి. తప్పుగా ఆలోచించకండి. అండ్ ఐయామ్ నో అఫెన్స్. మీ ఇష్టం. మీ క్లోత్స్. బట్ జస్ట్ ఒక సజెషన్ అనుకోండి అంతే. థాంక్ యూ.